భారతదేశానికి వచ్చి విద్య, భాషలు, ముద్రణ రంగాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయనే విలియం కేరీ. 1793లో ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి వచ్చి తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన వారే విలియం కేరీ. బెంగాలీ, సంస్కృతం, హిందీ, మరాఠీ వంటి అనేక భారతీయ భాషలను అభ్యసించి వాటి అభివృద్ధికి కృషి చేశారు విలియం కేరీ. విలియం కేరీ భారతీయులకు చేసిన మహాసేవలు ఏమిటో కొన్నింటిని చూద్దాం. మొట్టమొదట భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేశారు. వ్యాకరణ పుస్తకాలు, నిఘంటువులు రచించి స్థానిక భాషల అభివృద్ధికి తోడ్పడిన వాడే విలియం కేరీ. 2. బైబిల్ ను భారతీయ భాషల్లోకి అనువదించి లక్షలాది మంది తమ మాతృభాషల్లో బైబిల్ ను చదివే అవకాశం పొందించారు విలియం కేరీ. 3. ముద్రణ రంగానికి చేసిన సేవ. సిరంపూర్ లో మిషన్ ప్రెస్ ను స్థాపించి అనేక భారతీయ భాషల్లో పుస్తకాలు, పాఠ్య గ్రంథాలు, నిఘంటువులు, బైబిళ్లు ముద్రించి భారతీయ భాషల ముద్రణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తే విలియం కేరీ. 4. విద్యాభివృద్ధి. పేద పిల్లల కోసం పాఠశాలలు ప్రారంభించి బాలికలకు విద్యను ప్రోత్సహించి వారి స్థానిక భాషల్లో విద్యను అందించాలని ప్రోత్సహించిన వారే విలియం కేరీ. 5. 1818లో సిరంపూర్ లో భారతదేశంలో మొట్టమొదటి కాలేజీ స్థాపించి అనేకులకు విద్యను అందించారు విలియం కేరీ. 6. సతీ సహగమనాన్ని వ్యతిరేకించారు. మహిళల గౌరవం కోసం కృషి చేశారు విలియం కేరీ. 7. భారతీయ సంస్కృతిని, సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో కృషి చేశారు విలియం కేరీ. 8. భారతీయ భాషల్లో తొలి వార్తాపత్రికలను ముద్రించిన వారే విలియం కేరీ.